ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి ఈ ఎపిసోడ్‌ని మొత్తం ఫుల్‌గా చూడండి. ఈ ఈ తిరుపతికి సంబంధించింది. ఆహ్, భానుమతి అమ్మగారు మాట్లాడటానికొచ్చారు. అమ్మా నమస్కారము. నమస్తే అండి. బాగున్నారా? బానే ఉన్నామ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఆహ్, ఇప్పుడు ఆహ్, అసలు ఈ తిరుపతి వివాదం ఏదైతే జరుగుతోందో, హ్మ్. దీన్ని ఎట్లా చూడాలి? అసలు దీని గురించి అంటే మీరు తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి మీరు ఆహ్, దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీనికి ఫ్యూచర్ కార్యాచరణ అనేది దిశానిర్దేశం అనేది ఎట్లా ఉంటే బావుంటుందని మీ ఉద్దేశం ప్రకారం? చెప్తాను. హ్మ్. ఇప్పుడు టీటీడీలో జరుగుతున్న ప్రసాదాలు ఏవైతే ఉందో, అది చేతితో తయారు చేసే పద్ధతిని ఆపిచ్చి, మిషన్‌తో తయారు చేసే పద్ధతి తీసుకొచ్చారు. ఓకే. తర్వాత వచ్చిన మేనేజ్‌మెంట్ ఎవరైతే ఆహ్, బ సీఎంగా ఉన్నారు కావచ్చు, ఎవరైతే రూలింగ్ చేశారో, వీళ్ళు ఎన్నో గోశాలలు ఉన్న టీటీడీ నెయ్యి కాకుండా, హ్మ్. బయట నుంచి నెయ్యి తెప్పించుకున్నారు అంటున్నారు. ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి, వివిధ ప్రాంతాల నుంచి నెయ్యొచ్చేది. ఆ నెయ్యి క్వాలిటీ తక్కువ అవ్వడం వల్ల అందులో కల్తీ జరుగుంటుంది. దానివల్లే తిరుమలలో లడ్డూ ప్రసాదంలో ఆ విధంగా జరిగింది అంటున్నారు. ఇప్ ఇ ఎవరు అయితే తీసుకొచ్చి ప్రత్యేకంగా కలిపింది కాదు. వాడిన నెయ్యే కల్తీ ఉండడం వల్ల ఈ విధంగా జరుగుండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు నా ప్రశ్నేమిటంటే హ్మ్. ఇప్పుడు మీరు తిరుమలలో నెయ్యి గోశాల ఉంది అన్నారు కదా! రోజుకి హ్మ్. 1,30,000 టన్నులో 13,వేల టన్నులు నెయ్యి కావాల్సి అక్కడ కావాల్సొచ్చే నెయ్యి అంతట కదా! సో, హ్మ్. అంత నెయ్యి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉందా అసలు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని గురించయితే ఖచ్చితంగా అవగాహన లేదు. హ్మ్. టీటీడీకి సంబంధించిన ఆస్తులు గాని, భూములు గాని, యాహ్! దేవస్థానకు సంబంధించిన దేవాలయాలు, గోశాలలు చానా చోట్లున్నాయి. ఆ! ఒక పరిగనేది లేదు. టీటీడీ కింద ఎన్నో గుళ్ళు పునర్నిర్మాణం చేసిన గుళ్ళు, టీటీడీ కింద ఇప్పుడు ఎన్నో దేవాలయాలు, దానికి భూములు, ఆస్తులు, హ్మ్. గోశాలల నుంచి వచ్చే పాలు ఇట్లా చానా ఉన్నాయి. అది హ్మ్. ఎంతవరకు నెయ్యి అంతా కావాల్సొస్తుంది? దాన్ని దేనికి వాడుతున్నారు? ఒకవేళ అంత నెయ్యి కాకపోయినా వచ్చే నెయ్యంతా ఏమవుతాంది? దేనికి వాడుతున్నారు? అది అమ్ముతున్నారా? వినియోగిస్తున్నారా? ఇది టాపిక్ కాదిప్పుడు. హ్మ్. కాకపోతే ఇందులో వాడిన నెయ్యి మటుకు చెన్నై నుంచి ఒక కంపెనీ ద్వారా, ఢిల్లీ నుంచి ఒక ముస్లిమ్స్ తయారు చేసే నెయ్యి కొన్నారని, దానివల్ల ఇలా కల్తీ జరిగింది అని అంటున్నారు. ఇప్పుడు అది ఖచ్చితంగా అయితే మనం మనసుకి సంబంధించి ఇది అపచారమే. మన వాళ్ళందరూ గూడా ఎవరైనా సరే, శనివారం రోజు శాకాహారం పాటించేవాళ్ళు, నియమం పాటించేవాళ్ళు, ఇలా రకరకాలుగా పవిత్రంగా మనం పూజించుకునే వెంకటేశ్వర స్వామి మన సాంప్రదాయం సనాతన ధర్మంలో ఈ మాట చానా కష్టంగా ఉంటుంది వినడానికి. ఎవరైనా సరే భక్తి ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా సరే. హ్మ్. పరమ పవిత్రంగా భావించే మన తిరుమల క్షేత్రంలో ఇటువంటిది ఒక అపచారంగా భావించి చానా మంది బాధపడుతూ మెసేజ్‌లు జేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏడుస్తున్నారు. ఆయన పైనున్న భక్తి అలాంటిది. స్వామి అవునమ్మా. పట్ల ఒక అపచారం జరిగినా, ఒక అమర్యాదగా ప్రవర్తించినా, నిర్లక్ష్యం చేసినా, హిందూ ధర్మం ప్రకారం మన హిందూ భక్తులని దేవస్థానంలోని అక్కడ గూడా కల్తీ చేయడం, మోసం చేయడం, మనము ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని ఇలా కల్తీ చేసి స్వామికి నివేదన చేయడం, అవి మళ్ళా మనము తీసుకోవడం, ఇవంతా చానా చిన్న విషయంగా తీసుకొని లైట్ తీసుకునే విషయం అయితే కాదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఆయన నిత్యాగ్నిహోత్రుడు. సర్వం భక్షించేవాడు. హ్మ్. స్వామిని కల్తీ చేసే శక్తి ఎవరికుంది? అగ్గిలో, అగ్గిలో ఒక ఆజ్యం వేస్తామనుకోండి. అది హ్మ్. ఏదైనా కావచ్చు. భస్మం అయిపోతుందా లేదా? అవునమ్మా. తిరుమల క్షేత్రానికి గాని, స్వామికి గాని మైలు అంటించి మలినాన్ని చేసే అంతటి వాళ్ళా వీళ్ళు? అంతటి బతుకులా మనవి? అవును. అందరిని కలిపి చెప్తున్నా. ఒక వర్గం వాళ్ళననో, పాలకులనో ఎవరినని గాదు. తిరుమల హ్మ్. క్షేత్రంలో స్వామి సన్నిధిని గాని, స్వామికి గాని కళంకాన్ని అంటించే అంతటి శక్తి ఉందా మనకు? ఒకవేళ నిజంగా అటువంటి ఒక ప్రసాదం ఆయన దగ్గరికెళ్తే అది శుద్ధే అవుతుంది. అది కానీ శుద్ధే అవుతుంది ఖచ్చితంగా. చెప్పేది క వినండి ఆ! పూర్తిగా. ఓకే. ఎందుకంటే మానసికంగా చానా మంది ఈ విషయం పైన
కుమిలిపోయి, బాధపడి ఆల్రెడీ ఈ 5 ఏళ్లలో లడ్డు తినకుండా మీరు లేరు, నేను లేను, ఎవరు లేము. ఖచ్చితంగా చాలా మంది తిన్నాం ఆ ప్రసాదం. అవును. కానీ స్వామికి అపచారం అంటే, స్వామికి అపచారం అనేది ఏది అంటదు. నేను చెప్పేది స్వామి విషయంలో. ఒకవేళ ఇటువంటి ఒక కల్తీ నెయ్యితో చేసిన లడ్డూ ప్రసాదాలు స్వామికి సమర్పించడం వల్ల, ఒక అపచారం అనేది పెట్టిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, మోసం చేసిన వాళ్ళకి తగులుతుంది గానీ, హ్మ్. స్వామికంటూ ఎటువంటి అపచారం చేసే శక్తి ఎవరికీ లేదు. ఆయనకి ఏ దోషము అంటదు. అలాగే అమాయకంగా తిన్న ప్రజలకి, భక్తులకి గూడా వాళ్ళకి గూడా ఈ పాపం అంటదు. ఎందుకంటే అది స్వామి బాధ్యత తీసుకుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మానసికంగా మీరు తిరుమలని గాని, స్వామిని గాని తక్కువ అంచనా చేయకండి. ఆయన శక్తికి తూగే వాళ్ళు గాని, ఆయనకి మైలుపరిచేంతటి వాళ్ళు గాని ప్రపంచంలో ఎవరూ లేరు. లేరు. నిజంగా అటువంటి ప్రసాదం ఆయనకి పెట్టుంటే, ఆయనకంటూ ఏ దోషం అంటదక్కడ. ఇంకొక విషయం. మరి తిన్న మనమేంటి? మన పరిస్థితి ఏంటి? ఎంతో నిష్టగా ఉంటాము, నియమంతో ఉంటాము, మడిగట్టి పూజలు చేస్తాము, శాకాహారం తింటున్నాము. మరి ఇంతా చేసి పరమ పవిత్రమైన క్షేత్రంలో ఒక ప్రసాదం వల్ల మేము మలిన పడిపోతున్నామా అనే ఒక బాధ చానా మందికుంది. అవును. ఈ ఇలాంటి వాటికి పరిహారం ఏంటి అని గూడా అడుగుతున్నారు. హ్మ్. ఇటువంటి ఎన్నో పాపాలకి పరిహారము జపం. హ్మ్. నిరంతరము జపం. గాయత్రి ఉపాసకులు గాయత్రి జపం జేసుకోవచ్చు. ఎవరికి ఏ మంత్రానుష్ఠానం ఉంటే ఆ జపం చేసుకోవచ్చు. జపం నిరంతరంగా సాగితే అది ఒక జ్వాల, ఒక అగ్నిహోత్రం అవుతుంది. ఒక అగ్నిహోత్రం అయినప్పుడు ఏమవుతుందంటే నీలో మలినం అంతా అందులో భస్మమైపోతుంది. నిజంగా మనం తిరుమల ప్రసాదం వాళ్ళు చేసింది కల్తీ అయింది తిన్నాము అని అనుకుందాం. దానికి పరిహారం ఏంటంటే ఇదే. భగవంతుని నామస్మరణ కన్నా మనల్ని పవిత్రంగా మార్చే ఆయుధం గాని, మంత్రం గాని, పరిహారం గాని ఏముంటుంది? ఎప్పుడైతే మనం ఈ జపం నిరంతరంగా కొనసాగిస్తామో, అప్పుడు మనలో తెలిసి గాని, తెలియక గాని, అహంకారంతో గాని, మూర్ఖత్వంతో గాని లేకపోతే గత జన్మకు సంబంధించిన పాప కర్మలు గాని, వీటన్నిటికి గూడా నిరంతర నామ జపాన్ని గాని, మంత్ర సాధనను గాని, నిరంతర అనుష్ఠానాన్ని గాని యథాశక్తి ఎవరికి ఏ మార్గం తెలిస్తే ఆ మార్గంలో మనం చేసే సాధన వల్ల, ఉచ్చారణ వల్ల ఖచ్చితంగా ఆ దోషానికి పరిహారం లభిస్తుంది. ఇటు స్వామికి కళంకం అనేది ఏమీ ఉండదు. దోషం ఉండదు. ఇటు ఆయన భక్తులమైన మనము ఆయన్నే స్మరణ చేసుకుంటూ ఆ పాపాన్ని గూడా ప్రక్షాళన చేసుకుంటాం. కానీ ఇక్కడ పాప పరిహారం అంటూ లేకుండా శిక్ష పడేది ఎవరికి? కల్తీ నెయ్యి తెచ్చిన వాళ్ళకి, కల్తీ చేసిన వాళ్ళకి, తెలిసి గూడా ఈ తప్పు చేసిన వాళ్ళకే ఈ పాప భారమంతా వెళ్తుంది. కాబట్టి నాకు తెలిసిన వరకు నేను చెప్పేదేంటంటే, ఈ ప్రసాదం మేము తినుంటాము. మేము మైలు పడ్డామా? మాకేమన్నా దోషం వస్తుందా? మేము ఇన్ని సంవత్సరాలుగా చేసిన అనుష్ఠానం అంతా పోయిందా? ఇట్లా మేము భ్రష్టు పట్టిపోయినాం. ఇలాంటి ఒక ఆలోచనలతో ఇదే మెసేజ్ పెట్టి బాధపడుతూ మెసేజ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. నిరంతర దైవ సాధనలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏ కళంకం అండదు. ఎప్పుడూ ఒక సాధకుడనేవాడు ఒక నిప్పుతో సమానంగా ఉండాలి. ఏదొచ్చినా గూడా అది భస్మమైపోతుంది. మలినం అనేది నిప్పుకెప్పుడూ అంటది. మనము ఎప్పుడైతే హృదయంలో భగవంతుణ్ణి నిలుపుకోగలుగుతామో, నిరంతర సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు ఏ దోషం గాని మనల్ని అంటదు. ఏ పాపము మన వరకు రాదు. మనము గూడా దానికి తగినట్టు మన ఆలోచనలతో, మనసుతో ఏ పొరపాటు చేయకుండా ఉండగలిగితే, నిరంతరం మన హృదయంలో భగవంతుని నామస్మరణ అనే రూపంలో ఒక నిత్య అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. తర్వాత స్వాహ అంటూ మనము ఆహుతులు సమర్పించినప్పుడు ఏ దేవతనైతే ఆవాహన చేస్తున్నామో వాళ్ళు నోరు తెరుస్తారనమాట. తెరిచినప్పుడు మనము ఈ స్వాహ చెప్తూ ఆ ద్రవ్యాన్ని వాళ్ళకి సమర్పిస్తున్నాం. అవును. మరి మనం ఉపయోగించే హోమం నెయ్యిలో కల్తీ లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ నెయ్యి గూడా 100% అందులో ఏ కల్తీ ఉండదు అని మనకేమన్నా గ్యారంటీ ఉందా? డైరెక్ట్‌గా యజ్ఞగుండంలోకి భగవంతుడిని పిలిచి స్వాహా చెప్తూ, మంత్రం చెప్తూ, మూల మంత్రంతో మనం ఇస్తున్న కొన్ని వందల వేల ఆహుతులతో హోమాలు చేస్తూ ఉంటాను. అలా ఎంతో మంది ఉపాసకులు, నిత్యానుష్ఠానం చేసేవాళ్ళు, ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేసుకునేవాళ్ళు ఉపయోగించే నెయ్యిలో గూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యే ఉంది, కల్తీ లేకుండా ఉంది, దాంట్లో ఏం కలవకుండా ఉంది అనడానికి లేదు.
ఆ విధంగా చూసుకుంటే మనం వాడే నెయ్యిలో గూడా ఎన్నో సార్లు కల్తీ నెయ్యి వాడుంటాం. డైరెక్ట్‌గా దేవుడి నోటికే అందిస్తున్నాం. మంత్రం చెప్తూ డైరెక్ట్‌గా అందిస్తున్నాం. అక్కడ మనకు గూడా ఒక సంకోచం రావచ్చు. ఇది స్వచ్ఛమైన నెయ్యా? కాదా? అని. కానీ ఆ సంకోచాన్ని పక్కన బెట్టి మనం పూర్తి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏంటి? భగవంతుడి మీద భారమేసి. తప్పో, ఒప్పో నాకు అందుబాటులో ఉండాది. నేను నీకు సమర్పిస్తున్న యజ్ఞ హవిస్సులివి సమర్పిస్తున్నాం. హోమం జేస్తున్నాం. అలాగే మనం వాడే నెయ్యిలో కానీ, మనం వంటకు వాడే నెయ్యిలో గానీ, మనం ఇంట్లో తయారు చేసే ప్రసాదాల్లో కానీ, మనకు తెలిసి గానీ, మనకు తెలిసైతే చేయము. యాహ్! తెలియకుండా ఎన్నో సార్లు అపచారాలు జరిగే ఉంటాయి. అది నా ఇంట్లో, మీ ఇంట్లో అని గాదు. ప్రతి ఒక్కరూ ఆవుల నుంచి తీసిన పాలతో చిలికి వెన్న తీస్తున్న రోజులు కాదివి. ప్రతి అవును. ఒక్కరు బయట నుంచి కొనుక్కుంటున్న వివిధ రకాల నెయ్యిల్ని వాడుతున్నాం. దీపానికి, ప్రసాదానికి, హోమాలకి, మనం తినడానికి, వంటలకి ఇలా రకరకాలుగా వాడుతూనే ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు లడ్డూ విషయంలో బయటకొచ్చి ఈ విధంగా మనం బాధపడుతున్నాము. భగవంతుడికి అపచారం జరిగిందనే విషయంలో అది ఆయనకి ఏ అపచారం ఎవ్వరి వల్ల అంటదు. రెండోది మనం ఈరోజు కొత్తగా కల్తీ నెయ్యి తినడంలే. ఎప్పటినుంచో కల్తీ నెయ్యి తింటున్నాం. దానికి తగిన పరిహారం ఏంట్రా అంటే ఈ కల్తీ ప్రపంచంలో మనం తింటున్న ప్రతి కల్తీ వస్తువు నుంచి ఆ ఆహార దోషాన్ని పోగొట్టుకోవడానికి నిరంతర ధ్యానము, జపము చేసుకోవాల్సిందే. ఆహారాన్ని సంప్రోక్షణ చేసుకొని తినమని చెప్పి బాగా మన పెద్దలు ముందు నుంచే నేర్పిస్తున్నారు. దృష్టి దోషం పోవడానికి ఎన్నో రకాల దోషాలు ఆహారంతో పాటు ఉన్నాటివన్నిటి నుంచి మనకు ఆ దోషం అంటకుండా ఉండడానికే ఆహారాన్ని సంప్రోక్షణ చేసుకొని, జపం ద్వారా దైవానికి సమర్పిస్తున్నట్టు భావన చేసుకొని ప్రసాదంగా అది స్వీకరిస్తున్నాం. ఎప్పుడైతే అది ప్రసాదంగా భావించి స్వీకరిస్తున్నామో, అప్పుడు ఖచ్చితంగా అందులో ఏ దోషము ఉండదు. నేను ఇది మాట్లాడొచ్చమ్మా? అవునండి. మానసికంగా ఇలా కుమిలిపోవడం, బాధపడడం ఇవి మానేసేయండి. ఈ భగవంతుడు దీనికి తగినట్టు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుందాం. ఇంకొక విషయం, ఒకవేళ ఇటువంటి అపచారం జరిగింది నిజమే అయితే మటుకు ఖచ్చితంగా ఉపాసకులందరూ కలిసి దానికి తగినట్టు మనం ఏదన్నా పరిహారం చేయాల్సిందే. ఏం చేయాలి? ఒక వ్యక్తి మీద కాదు, వ్యవస్థ మీద. భగవంతుడి దగ్గర కూడా భక్తి, భయం లేకుండా పిల్లలు తాగే పాల దగ్గర నుంచి తినే ప్రతి ఆహారంలో కల్తీ చేస్తున్న వీళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా ఒక హోమం చేయాలి. అట్ ఏ టైమ్ చేయాలి. ఒక టైం అనుకోని ఒకేసారి అందరూ లోకా సమస్త సుఖినో భవంతు అని లోకమంతా క్షేమంగా ఉండాలని కోరుకునే బ్రాహ్మణులు గావచ్చు, ఉపాసకులు గావచ్చు, సాధకులు గావచ్చు, నిత్యము హోమాలు చేస్తున్న వాళ్ళు గావచ్చు, వీళ్ళందరూ శిక్ష పడాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కోరుకొని ఒక హోమం జేయాలి. నా సంకల్పం అయితే ప్రత్యంగిర మహావిద్యా హోమము దీనికి పరిహారంగా చేద్దాం అనుకుంటున్నా. నేనేం పరిహారం చేసుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి. ఎందుకంటే నేను నిరంతరము అమ్మవారి ధ్యానంలో ఉంటాను, జపంలో ఉంటాను, సాధనలో ఉంటాను. ఏ మలినము నాకు అంటదు అన్న నమ్మకం నా మనసులో సంపూర్ణంగా ఉంది. కానీ దీనికి పరిహారం ఏంటి? నేనేం చేయాలా దీనికి అనేది ఆలోచించుకొని ఒక ప్రత్యంగిర మహావిద్యా హోమాన్ని చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకటైతే కోరుకుంటా. ఓకే. దైవ సన్నిధిలో గూడా దేవుడిని అడ్డం పెట్టుకొని తప్పులు చేసేవాళ్ళు, భక్తుల్ని గూడా బాధ పెట్టేవాళ్ళు, మానసికంగా ఇంత క్షోభకి గురి చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలనే కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరేమన్నా అడగాలనుకునేది అడగండి. ఆ! అమ్మా ఇప్పుడు ఇందులో నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. హ్మ్. మొదటిదేంటంటే ఇప్పుడు మనకేం అంటదో, పాపం అంటదో అని అంటున్నారు. కానీ తెలిసితే అంటే ఇప్పుడు వ మీరెప్పుడైతే దేవుడికి దోషం అంటదు. సో, ఒకవేళ మనం ఏమైనా పొరపాటున అది కల్తీ ఉన్నదే చేసినా కూడా అంటదు అని అన్నప్పుడు, ఈ హ్మ్. ఇదిప్పుడు ఈ క్రిస్టియన్ వేరే నాన్ హిందూ బిలీవర్స్ హ్మ్. వీళ్ళెవరైనా కానీ అప్పుడు మీరు అందుకనే గదా! అప్పట్లో గూడాను మరి మా యానిమల్ మాంసాన్ని అంతా గూడా తీసుకెళ్ళి హోమాల్లో ఏశారు. మరది కరెక్టే గదా! అని అంటారు. దిప్ చెప్పండి. ఆహ్, ఈ యాగ బలులు కానీ వీటి గురించి గాని మనం ఇంకొక సెషన్ చేద్దాము. దీని హ్మ్. గురించి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ అక్కడ హ్మ్. ఆ పోర్ట్‌లో పనిచేస్తున్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళందరికి కూడాను ఈ విషయం హ్మ్. తెలిసుండొచ్చు కదా!
అంటే వాళ్ళు తెలీదు. ఎన్నో తెలీదు. ఒక్క నిమిషం అమ్మా. చెప్పకండి. అట్లా ఒక్క నిమిషం. చెప్పకూడదు. అహా! నేను ఈ చెప్పేది మాట వినండి. క్వెషనే కరెక్ట్. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఒక నెయ్యి పట్టుకొని వాళ్ళు చే చే చేస్తుంటుంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా హ్మ్. తెలిసిపోతుంది కదా! ఇది ఇది అవును నెయ్యి గదా! ఇది మరి నెయ్యి చేతిలో చేసే 1000 మందిని ఉద్యోగంలోంచి తీసేసి, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పంపించేసి, మిషన్‌లతో తయారు చేసే పద్ధతొచ్చింది. అది ఓహ్! మిషన్‌లో అన్నీ కలిసిపోయి వస్తున్నాయి. మిషన్‌లోనే మేకింగ్ అంతా అయిపోయి, ఆ తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణులు పోటులో ఉండి ప్రసాదం తయారు చేస్తున్నారు. అవును. వాళ్ళ ప్రాణం పోయినా సరే, అవును. కల్తీ అని తెలిసి వాళ్ళు ఆ పని ఎప్పటికీ చేయరు. చెయ్యరు. ఎప్పటికి చేయరు వాళ్ళు. ఇది వచ్చే నెయ్యి బయట నుంచి వస్తా ఉంది. దేవస్థానం వాళ్ళు వాళ్ళకిచ్చే శనగపిండి ఇచ్చేది శనగపిండితో జొన్న పిండిస్తే జొన్న పిండి ఇస్తున్నారు. జొన్న పిండి కలిపి కూడా ఇస్తున్నారని అంటున్నారు. టేస్ట్ అందుకే మారిపోయిందంటున్నారు. ఆ శనగపిండి, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కలు, నెయ్యి ఇవంతా వాళ్ళు ఏ రేటు చూపిస్తున్నారో బిల్లులో, ఏ రేటు క్వాలిటీ తెప్పిచ్చిస్తున్నారనేది లోగుట్టు నారాయణుడికే ఎరుక గాని అయితే వాళ్ళు ఏదిస్తే దాన్ని ఆ మిషన్ మేకింగ్‌లో ద్వారా లడ్డూలు తయారు చేసి పెట్టడం వాళ్ళ బాధ్యత. అంతేగాని వాళ్ళు ముట్టుకొని ఈ నెయ్యి ఒరిజినలా కాదా అనడానికి వాళ్ళు చేత్తో చేయడం లేదక్కడ. ఓహ్! మిషన్‌లు ఓకే. పెట్టేసి బయట నుంచి నెయ్యి తెప్పిచ్చిస్తున్నారు. వీళ్ళతో ఆ పని చేయిస్తా అన్నారు. ఆ లడ్డూలు తెచ్చి కౌంటర్‌లో దేవుడికి నైవేద్యం చేసినామని చెప్పి చూపిచ్చేసి కౌంటర్‌లో పెట్టి అమ్ముతున్నారు. దీనికి తయారు చేసే బ్రాహ్మణులకి ఏ విధంగా సంబంధం చెప్పండి? వాళ్ళేం నెయ్యి తీసుకొనొచ్చి ఇవ్వడంలే. వాళ్ళు జీడిపప్పు కొనుక్కొని రావడంలే. ఇప్పుడు వీళ్ళు ఆ! ఇప్పుడైనా కానీ కనీసం వాళ్ళు బ్రాహ్మణులొచ్చి ఇది ఇట్లా ఇంత దేవుడికి ఇంత అపచారం జరిగింది. ఇది ఎంత జరిగింది కదా! దీనికి వాళ్ళని శిక్షించేదాకా మేమింకా మళ్ళీ కిచెన్ ఎందుకండి బ్రాహ్మణులే ఎందుకు అడగాల? స్వామి అంటే ఇప్పుడు బ్రాహ్మణులకు మట్టికే సొంతమా? అ బాధ్యత మనకు లేదా? అట్లా ఇప్పుడు కాదమ్మా. ఇతర ఇప్పుడు కులాలు మనకుంది. ఇంకోటి విషయం అండి. మనకు కూడా అందరూ కలిసి బ్రాహ్మణులే వెళ్లి అడగాల, బ్రాహ్మణులే వెళ్లి చేయాలా అనే మాట అనకండి. మన మన హిందువులంతా మన కలిసి బ్రాహ్మణులు వెళ్లి కాదమ్మా. నేను అక్కడ ఇప్పుడు పోర్ట్‌లో పనిచేస్తున్న బ్రాహ్మణుల గురించి అంటున్నాను. అవును. వెళ్దాము. వెళ్లి అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. పిటిషన్ వేద్దాం. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం. ఆ పని కేవలం బ్రాహ్మణులే చేయాలంటే ఈ రోజు మనకెలా తెలిసిందో ఈ రోజే వాళ్ళకి తెలిసింది. ఓహ్! దీని తర్వాత, దీని తర్వాత ఏం చేయాలా అనేది అందరూ హిందూ సంఘాలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఎన్నో ధర్మ సంస్థలు కావచ్చు, హిందూ ధర్మ ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. స్వాములున్నారు, పెద్దలున్నారు. వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఖండించాలి. ఈ తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి. ఇప్పుడక్కడ కల్తీ జరిగింది అని తెలిస్తే కోర్టులో పనిచేసే బ్రాహ్మణులు, ఉద్యోగస్తులకు మట్టికే తిరగబడాలనే బాధ్యతుందా? సమాజంలో హిందువులకి అందరికి బాధ్యత అందరికీ ఉంది. లేదా? సమాజంలో ఉన్న అందరికీ ఉంది. అందరూ కానీ అని చెప్పాలి. మనకంట ఎక్కువ అందరూ చెప్పాలి. వాళ్ళకుంది అని. మనకంట ఎక్కువ వాళ్ళకు వాళ్ళకి ఉంది. హ్మ్. వాళ్ళకి బాధ్యతుంది. వాళ్ళకన్నా మించి మనకు గూడా బాధ్యతుంది. ఉంది. ఎందుకంటే మన ధర్మాన్ని, మన నమ్మకాలని మనమే కాపాడుకోవాలి. అవును. భగవంతుడు ఆయన చెప్తున్నాం గదా! ఆయన సర్వం భక్షించేవాడు. ఆయనకి వెజ్జా, నాన్ వెజ్జా, ఇదా, అదా అని ఆయన దగ్గర కల్తీ లేదు. ఇప్పుడు అఘోరతత్వం అయింది. ఆయన దృష్టిలో మంచివాడు, చెడ్డవాడు, బీదవాడు, డబ్బుండేవాడు, నీచ కులస్తుడు, అగ్ర కులస్తుడు అనే భేదం ఉంటే, ఇది పవిత్రమైన నెయ్యి, ఇది అపవిత్రమైన నెయ్యి అనే భావన స్వామి దగ్గరుంటుంది. ఆయనకు ఆ అవును. భేదం లేదు. మరి అవును. తయారు చేసిన వాళ్ళకి ఆ మిషన్ ద్వారా తయారు చేసిన ఈ లడ్లు ఎంతవరకు స్వచ్ఛమైనవనే అవగాహన వాళ్ళకి లేదు పాపం. ఇప్పుడు హ్మ్. సమాజంలో వేరే ఇప్పుడు వాళ్ళు చదువుకున్న చదువు వేరు. ఇప్పుడు ఇంత చదువుకున్నారు. మంచి మంచి ఉద్యోగస్తులున్నారు. మంచి మంచి సంస్థల అధినేతలున్నారు. హిందూ ధర్మం కోసం పోరాడే ఎంతోమంది యువకులున్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళతో కలిసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మట్టుకే అడగాలి అనంటే దానివల్ల ఉపయోగం ఏం లే. పనిలో నుంచి తీసేస్తారు. వీళ్ళు తిరగబడి కొట్టే అంత ఏం లేదు. అందరూ ఒక్కటై నిలబడి దీనికి పరిష్కారం తీసుకురావాలి. ఇంకొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. కరెక్ట్‌గా టీటీడీకొచ్చే నెయ్యి కానీ, ఇంకా ప్రతి ఒక్క బస్సు ఆపి, బస్సులో నాన్ వెజ్ ఉందా? బస్సులో ఆల్కహాల్ ఉందా? బస్సులో ఇంకేదైనా మత్తు పదార్థాలున్నాయా? ఇటువంటివి ఎలా అయితే ప్రతి ఒక్క ప్యాసింజర్‌ని దింపి అలిపిరి దగ్గర వాళ్ళ అవును. బస్సులు గాని, లగేజ్ గాని మొత్తం చెక్ చేస్తారు హ్యాండ్ బ్యాగులతో సహా. అవును. అలాగే టీటీడీకి ప్రసాదం తయారు చేయడానికి వచ్చే నెయ్యి గాని, శనగపిండి గాని ప్రతి ఒక్కటి క్వాలిటీ టెస్ట్ జరిగిన తర్వాతనే పోర్ట్‌కెళ్ళాలి. అవును. అప్పుడు గాని ఈ కల్తీని
నిరోధించలేం. ఒకవేళ నిజంగా కల్తీ ఉన్నిందా? అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసేయాలి. సప్లై చేసిన వాళ్ళ మీద లీగల్‌గా కేస్ ఫైల్ చేయాలి. ఎప్పుడైతే ఇది కల్తీనా? కాదా? అని టీటీడీ వాళ్ళు టెస్ట్ చేస్తారు అన్న భయం ఉన్నిందంటే సప్లై చేసే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. పడతారు. అవును. కదా! ఏదో ఇచ్చింది వాళ్ళు వాడేస్తున్నారు, అడిగేవాళ్ళు లేరు అనుకుంటే ఎవరు గూడా ఎవరికీ గూడా భయముండదు, బాధ్యతుండదు. ఇప్పుడు అదే జరిగింది గదా! ఇప్పుడు అదే జరిగింది గదా! అది. ఆ! ఇప్పుడు దీనికి క కార్యాచరణ అంటే దీని మీద నిరసన ప్రకటించటం కానీ, లేకపోతే మనం ఇప్పుడే ఆక్రోశాన్ని కదా ఈ విషయం నిజమా? అబద్ధమా? అనే విషయం మీద అందరూ చర్చించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజము అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత హిందూ సంఘాలు ఎవ్వరూ ఈ విషయం గురించి ఊరికే వదిలిపెట్టరు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తారు. కేసులు వేస్తారు. ఇదివరకు ఎవరెవరైతే ఈ అపచారం చేయడానికి కారణమైనారో వాళ్ళ అందరి మీద శిక్ష ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరు. అంటే కేసులు వేసినానమ్మా ఇప్పుడు నేనొకటి చెప్తున్నా. ఇప్పుడు మనం కేసేసినా అది కోర్ట్‌లోకెళ్ళి ఇప్పుడు ఆయన మీద ఉన్న ఇప్పుడు ఆయనకి ఇప్పటికే చాలా కేసులున్నాయి. అవే ఇప్పటికేం తేలలేదు. ఇది ఎప్పటికి తేలుతుందో తెలీదు. అప్పటిదాకా ఆయన స్కాట్ ఫ్రీగా తిరుగుతూనే ఉంటుంటాడు. ఆయన గాని, లేతే ఆయన మనుషులు గాని ఎవరు హూఎవర్ ఇట్ ఈస్. ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు మనము నే ఒక్క కేస్ నిమిషం. వేసేది ఒక్క నిమిషం. కాదండి. మీరు చెప్పేది అర్థమైంది. ఆ! కేస్ వేసేది, దీని మీద రియాక్ట్ అయ్యేది, ఒక స్పందన తీసుకొనొచ్చేది, అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలనో, వెంటనే ఉరిశిక్షేసేయాలనో కాదు. ఇప్పుడు ఆ విధంగా కేసులు నడుస్తానే ఉంటాయి. అతను బెయిల్ మీద తిరుగుతానే ఉంటాడు. చానా కాలం పడుతుందని మనమే ఈ విధంగా అనుకుంటే, నెక్స్ట్ ఇలాంటి తప్పు జరుగుతూనే ఉంటుంది. ఎగ్జా కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అందు కనీసం జనాలు ఖచ్చితంగా శిక్ష పడాల్సింది వాళ్ళకని కాదు. అందరం శిక్ష పడాల్సిన వాళ్ళమే. అవును. ప్రతి ఒక్కరు బాధ్యత లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు శిక్ష పడింది మనకు ఆల్రెడీ. ఇంకా ఇంకా ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే హిందువులందరూ స్పందించాలి. దీని మీద ఒక కేస్ తీసుకురావాలి. చేస్తే ఏమవుతుంది, ఇతన్ని తప్పు చేసిన వాళ్ళని కట్టడి చేయడానికి అందరూ తిరగబడినామంటే నెక్స్ట్ అటువంటి పొరపాటు చేయడానికి భయపడతారు. మళ్ళా భయపడతారు. ఇప్పుడు అతనికి శిక్ష పడే వరకు మనం కూర్చొని చెక్క భజనలు చేసుకోకుండా, ఇప్పుడు మనం గాని ఒక హ్మ్. అందరూ స్పందించి ఒక నిర్ణయం తీసుకుంటే, ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటి సరుకులన్నీ గూడా టెస్ట్ చేసి తీసుకురావాలి అని ఒక రూల్ అన్నా పాస్ చేసేలాగా చేయాలి. ఇమ్మీడియేట్‌గా వచ్చే నెయ్యి గాని, అక్కడికొచ్చే ప్రతి ఆ స్వామికి సమర్పించే బెల్లం దగ్గర నుంచి జీడిపప్పు, ద్రాక్ష ఏదైనా సరే క్వాలిటీ వాళ్ళు ఏ బిల్లయితే చూపిస్తున్నారో, ఆ బిల్లుకు తగినట్టు అక్కడ క్వాలిటీ ఉందా? ఏ ఎటువంటి క్వాలిటీ ఫుడ్ తీసుకొనొస్తున్నారు? అది కరెక్ట్‌గా ఉందా? నాణ్యత ఉందా? కల్తీ ఉందా? బూజు పట్టుందా? సెకండ్ క్వాలిటీ నాసి రకం ఏమన్నా వాడుతున్నారా? ఇటువంటి వాటి మీద ఫస్ట్ అక్కడ కట్టడి చేయడానికి చూడాలి. అవును. అవును. ఇప్పుడు ఎప్పుడో తప్పు చేసిన వాడికి శిక్ష ఎప్పుడో పడుతుందని చెప్పి, దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, ఈ కల్తీ జరిగేది జరుగుతుందా? జ ఫస్ట్ ఆప ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఎవరైనా సరే ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే, ఇంక నుంచైనా సరే ప్రతి ఒక్క వస్తువుని ధృవీకరణ ఉండాలి. సర్టిఫికేషన్ ఉండాలి. అది టీటీడీ వాళ్ళే బాధ్యత తీసుకొని వచ్చే ప్రతి వస్తువుని చెక్ చేసి గాని లోపలికి రానీయకూడదు. ఆహార పదార్థాలు స్వామికి సమర్పించే ముడి పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏది కూడా ఆ విధంగా టెస్ట్ లేకుండా ఆహ్, వినియోగించకూడదు అని చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లెవెల్‌లో ఈ తప్పు చేసిన వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడి చేసే ప్రయత్నం చేయాలి. అది కాకుండా అసలు ఎప్పటికైనా మొత్తం పడని. మొ కాదండి. ఎప్పటికైనా శిక్ష పడని. కానీ ఎప్పటికైనా వదిలేది లేదు. వదలకూడదు. అది ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇంకోటేంటంటే మొత్తం తిరుమలలో కూడాను మొత్తం ప్రక్షాళన జరిగేయాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఏం ఇప్పుడు ప్రక్షాళన? ఇప్పుడు మీకు ఎక్కడైతే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారో లంచ్ గాని, ఆ! అక్కడ గూడా అంతా దరిద్రంగా తయారైందిట. ఓకే. రూమ్స్‌లోకి మీరిందాక అన్నట్టు నాన్ వెజ్ రావటం గాని, సిగరెట్‌లు గాని అన్ని అన్ని రకాల చెత్తంతా వస్తుంది పైకి. ఓకే. హ్మ్. ఆహ్, ఇప్పుడు మరి ఉన్న టీటీడీ మేనేజ్‌మెంట్‌కి అది బాధ్యత ఉంది గదండీ! అక్కడ ఎగ్జాక్ట్‌లీ. షాపులు గూడా ముస్లిమ్స్‌కి కాంట్రాక్ట్ ఇచ్చిన షాపులు గూడా ఉన్నాయంటున్నారు. ఆ తిరుమల క్షేత్రంలో అక్కడ ఎవరు వేరే వాళ్ళు ఉండడానికి గూడా ఇండ్లనేది లేదు. అర్చక స్వాములు తప్ప అవును. వేరే వాళ్ళకి గూడా వేరే ఇండ్లేం లేవు. ఆ! అలా ఒక్క దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటోళ్ళు పోయి మేమిక్కడే ఇల్లు కట్టుకొనుంటాము అనంటే స్థలం ఇస్తారా?
ఇవ్వరు. వీళ్ళి వి ఎందుకంటే అది కేవలం అర్చకులకు అలాంటి చోట ఈ అన్యమతస్థులు, క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్‌కి గాని షాప్ కాంట్రాక్ట్స్ ఇస్తున్నారంట. హోటల్స్ పెట్టుకునే దానికి అనుమతిస్తున్నారంట. మరి ఎగ్జాక్ట్‌లీ. అక్కడికెళ్ళి వాళ్ళ దగ్గర గోబీ ఫ్రైడ్ రైస్‌లని వెళ్ళిన వాళ్ళంతా ఏదో కరువుతో వచ్చినట్టు గోబీలని, అవని, ఇవని అలాంటి షాప్‌లోని ఇప్పుడు మొన్న ఎవరో ఒకాయన లైవ్ వీడియో పెట్టారు. ఫోన్‌పే చేస్తేమో అది ముస్లిమ్స్ పేరుతో ఉందని ఆయన ఆ వీడియోని అందరికి పబ్లిక్‌కి తెలిసేలాగా వీడియో పోస్ట్ చేశారు. మరి హ్మ్. అతను వాడే నూనె ఎలాంటిదో, అతను నిజంగా ఎలాంటి వస్తువులు వాడుతున్నారో, హలాల్ ఎగ్జా చేసిస్తున్నాడో, ఇలాంటివన్నీ మనం చూసామా? ముస్లిమ్స్ నియమం ప్రకారం వాళ్ళు హలాల్ చే చేసిస్తారు. అది చేసిస్తారు. వాళ్ళ కుల ధర్మం అది. వాళ్ళు హలాల్ చేస్తారు. మరి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గుండు కొట్టుకొని, నామం పెట్టుకొని అక్కడికొచ్చి పిల్లలతో అక్కడికొచ్చి హలాల్ చేసిన ఆ ఆహారాన్ని తింటే ఇంకా అక్కడ మనము ఎంత చేసి ఏం లాభం? కల్తీ పడ్డానికి లడ్డొకటే తినాలా? ఎగ్జాక్ట్‌లీ. మీరన్నట్టు అన్ని చోట్ల గూడా వీళ్ళు ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వగూడదు అనే విషయంలోనే ఈ మధ్య చానా వరకు ఎవరెవరికో ఇచ్చేసారు కాంట్రాక్ట్స్. అవును. ఎక్కడెక్కడో, ఎక్కడెక్కడో ముస్లిమ్స్‌కి ఇప్పుడు శ్రీశైలంలో చూస్తే మొత్తం అవును. అక్కడ షాపులన్నీ ఎక్కువ మంది ముస్లిమ్సే ఉన్నారంట. హోటల్స్ కావచ్చు, పూజ అవును. సామాన్లు అమ్మేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా హిందువులంతా ఏం చేస్తున్నారు? వీళ్ళకెందుకు కాంట్రాక్ట్ దొరకట్లేదు? అవును. వీళ్ళు అవును. పెట్టుకోవచ్చు కదా! ఆ షాప్స్ అన్నీ. అవును. తిరుమల అవును. అంతా ప్రక్షాళన చేయాలి అనంటే, ఇప్పుడు తిరుమల క్షేత్రానికి అక్కడికి వెళ్తున్నది మనమే. ఆ అవును. దోషాన్నంతా తీసుకుంటా అన్నది మనమే. ఆహార రూపంలో, కలుషితమైన వస్తువు రూపంలో ఆ దోషాన్నంతా తీసుకుంటా ఉండేది మనమే. తిరుమల అవును. క్షేత్రానికి గాని, స్వామికి గాని మలినమంటూ ఏమి అంటదు. అటువంటి చోటుకి గూడా వెళ్ళి, మనము ఈ విధంగా ఇటువంటి మలినపడిన ఆహారాన్ని హోటళ్ళల్లో తిని ప్రతి చోట కల్తీనే. ముస్లిం షాప్ అనే కాదు. హిందూ షాప్స్ అయినా గూడా అక్కడ వంట చేసేది చూడండి. వాళ్ళు వాడే నూనె చూడండి. ఇవన్నీ అక్కడికొచ్చిన భక్తుల కళ్ళకి కనిపించడం లేదా? ఒక్కరైనా ప్రశ్నిస్తా అన్నారా? ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ దేవస్థానం గూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చిన సౌకర్యం ఎవ్వరు ఇవ్వరు. వెళ్ళిన హ్మ్. వాళ్ళకిచ్చే ప్రసాదాలు కావచ్చు, వసతి కావచ్చు, అంత నీట్‌గా మెయింటెనెన్స్ కావచ్చు, ఎక్కడైనా తాగడానికి మంచినీళ్ళు గావచ్చు, కనీసం పెద్ద పెద్ద సత్రాలుంటాయి. హోటల్‌లో దిగలేని వాళ్ళు హాయిగా కుటుంబంతో సత్రంలో పడుకొని నిద్ర చేసి వెళ్తూ ఉంటారు. అక్కడ భక్తులకి ఇచ్చే అంత వసతులు ప్రపంచంలో ఏ దేవాలయంలోనూ లేవు. నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎప్పుడూ అక్కడ నిత్యాన్నదానంలోనే చాలా కల్తీలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా కల్తీ మారుస్ చేస్తున్న వాళ్ళనడగాల. స్వామి యెస్. సన్నిధిలో ఇదివరకు 5 ఏండ్లలో గూడా చానా మందికి అక్కడ ఇచ్చే పాలు గాని, ప్రసాదాలు క్యూలో ఉండేవాళ్ళకి ప్రసాదాలు గాని, ఇటువంటి సౌకర్యాలన్నీ తీసేసి భక్తుల్ని, బీద వాళ్ళని నానా యాతనలు పెట్టారు. క్యూలో ఉండే చిన్న చిన్న బిడ్డల్ని, బాలింతలు ఆకలితో అల్లాడిపోయి ఎన్నో సార్లు అది న్యూస్‌లో గొడవలయ్యి ఇవి చూసాం. ఈ గత 5 ఏండ్లలో చానా సార్లు న్యూస్‌లో తిరుమలలో ఇలా గంటలు గంటలు క్యూలో వెయిట్ చేసే భక్తులకి ఇవ్వాల్సిన దేవస్థానం ఇచ్చే కనీస వసతులన్నీ ఆపేసి ఆపేశారు. అవును. చానా క్షోభకు గురి చేశారు. తర్వాత మెట్ల పైన నడిచి వెళ్ళే వాళ్ళకి కంకణం కట్టేవాళ్ళు దర్శనానికి. ఒక అవును. 5 ఏండ్ల వరకు మెట్ల పైన నడిచి వెళ్ళే వాళ్ళకి కంకణం కట్టడం మానేశారు. ఈ మధ్య మళ్ళీ రిలీజ్ చేశారు. రీసెంట్‌గా ఒక నెల, 2 నెలలకు ముందు అదే మెట్ల పైన నడుచుకో ఇప్పుడు 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 చంద్రబాబు నాయుడు గారొచ్చిన వచ్చిన తర్వాత తర్వాతనే అవును. మళ్ళీ మెట్ల పైన నడిచి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ కంకణం టోకెను దర్శనానికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ 5 ఏళ్లలో దాన్ని ఆపేశారు. నడిచి వెళ్ళే వాళ్ళకి ఇవ్వడం ఆపేశారు. ఏం లేదు వాళ్ళని సంకటించి మ జనాల్ని ఎంత నరక క్షోభ పెట్టి అన్ని చేస్తే వాళ్ళు ఈ దేవుడికి దూరం అవుతారు. సో, మనం మన క్రిస్టియన్ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా దోహదం పడుతుందని వాళ్ళు శాయశక్తులా ప్రయత్నించారు. అండ్ ఒక ఇక్కడ 60-70% మీకు సక్సెస్ అయ్యారు కూడా. మీ మీ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఒక దుర్మార్గుడు ఆహ్, ఎంత దుర్మార్గమైన పనులు చేస్తే అంత తొందరగా అతను ఎప్పుడో చేసుకున్న పుణ్యకార్యం అంతా త్వరగా తగ్గిపోయి శిక్షకు అర్హుడైపోతాడు. శిక్షకు అర్హుడైపోతాడు. అందువల్ల అవును. ఏంటంటే ఈ ఒక వ్యక్తి పాలనలో ఉన్న ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేస్తాడో అంత తొందరగా పడిపోతాడని అర్థం. హ్మ్. ఆ తప్పులు చేయిస్తాడు. మనకు కొన్ని ఉదాహరణలున్నాయి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గురించి. అవును. మహాభక్తుడైన ప్రహ్లాదుడిని ఇతను ఎంత హింస పెడితే అంత తొందరగా అతను తపస్సు చేసుకున్న పుణ్యం అంతా తరిగిపోతుంది. హ్మ్. ఒక అమాయకుడు భక్తుడిని హింసించడం వల్ల ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ఆ తపోశక్తి మొత్తం ప్రక్షాళన అయిపోతుంది.
అవును. బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాతే వాడికి పోయే కాలం వస్తుందన్నమాట. అవును. అందువల్ల ఇలాంటి పాపాలు చేసి, చేసి, చేసి అరొకరు ఎంతో పుణ్యం ఉంటే గాని రాజు స్థానంలో ఎవరు కూర్చోలేరు. మరి అవును. ఆ పుణ్యం అంతా తరగాలంటే అక్కడ స్వామి లాంటి వాడితో పెట్టుకోవాలి కదా! అంతే గదా! అంతే. అంతేనమ్మా. చాలా బాగా అంతే. చెప్పారు ఆ ఇది. విధంగా ఇది చాలా ఆ బాగా విధంగానే చెప్పారు. అనుకోవాలి. ఆయన కన్నా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆయన పట్ల అపచారమే చేశాడనుకుందాం. ఒక అన్య మతస్థుడే కానియండి, ఆ! భగవంతుడి పట్ల అపచారమే చేశాడు అనుకుందాం. అయితే పెట్టేవాడైనా బిడ్డే, కొట్టేవాడైనా బిడ్డే. ఒక హ్మ్. కొడుకు చానా బాగా ప్రేమగా చూసుకుంటాడు. ఇంకో బిడ్డ తాగొచ్చి తల్లిదండ్రులు కొట్టేవాడయ్యుంటాడనుకుందాం. హ్మ్. ఆ ఇద్దరు బిడ్డలు బావుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు గానీ, కోరుకుంటారు. ఒక బిడ్డకు విషం పెట్టి చంపేస్తారా? అవును. చేయరు. కానీ భగవంతుడు ఎప్పుడైతే భక్తులని ఇలా హింసించి, మనోవేదనకి గురి చేసి, నరక యాతన పెట్టి, ఆయన సన్నిధిలో భక్తులు ఏడ్చేలాగా చేసి, ఇలా చేస్తారో అప్పుడు క్షమించడు. అవును. అప్పుడు ఎవరిని క్షమించడు. ఖచ్చితంగా అలా భక్తుల్ని హింసించి క్షోభ పెట్టిన వాళ్ళందరికీ గూడా శిక్ష పడే తీరుతుంది. ఇప్పుడు దీని మీద కేస్ ఫైల్ అయ్యి, ప్రభుత్వం స్పందించడానికన్నా ముందు నిజంగా ఈ తప్పు జరుగుంటే ఎంతమంది భక్తుల హృదయ ఘోష, ఒక ఏడుపు, దుఃఖం, కడుపు మంట ఇదంతా శాపమయ్యి, ఒక బ్రహ్మాస్త్రమై వాడికి తగులుతుంది. తప్పు చేసిన వాళ్ళందరికీ తగులుతుంది. ఓకే. ఇదైతే నిజం. చాలా బాగా చెప్పారమ్మా. మనము ఇంకొన్ని విషయాలతోటి మళ్ళీ మ త్వరలో కలుద్దామమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. జై శ్రీ ఓం. రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ